ఇక పాయింట్ నెంబర్ 6 గురించి ఎంఓయూలో ఏం రాసింది? ఇరాన్ ఎకనామిక్ డెవలప్మెంట్ రీకన్స్ట్రక్షన్ కోసం కనీసం $300 బిలియన్ ఒక పక్కా ప్లాన్ రెడీ చేయడానికి రీజనల్ పార్ట్నర్స్తో కలిసి అమెరికా బాధ్యత తీసుకుంటుంది. ఈ ప్లాన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే మెకానిజంను 60 రోజుల్లోగా ఫైనల్ డీల్లో చేర్చాలి. దీని అర్థం ఏంటి? బహుశా ఈ మొత్తం డాక్యుమెంట్లో అత్యంత షాకింగ్ ఎలిమెంట్ ఇదే కావచ్చు. ఆ నెంబర్ ఒక్కసారి సరిగ్గా చూడండి. $300 బిలియన్. 3 బిలియన్లు కాదు, 30 బిలియన్లు కాదు, ఏకంగా $300 బిలియన్. ఇదే కానీ నిజమైతే మోడర్న్ హిస్టరీలోనే అతిపెద్ద రీకన్స్ట్రక్షన్ ఫండ్ అవుతుంది. ఈ డబ్బుతో ఏం చేస్తారు? ఇరాన్ ఆర్థిక వ్యవస్థను మళ్ళీ నిలబెట్టడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, పోర్టులు, ఎయిర్పోర్ట్లు, పవర్ ప్లాంట్లు కట్టడం. అంటే దీన్ని ఏదో ఒక దేశం అందించే భిక్షగా కాకుండా లాంగ్ టర్మ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ప్రాజెక్టుగా చేస్తున్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ డబ్బు మొత్తం అమెరికా ఒక్కటే ఇవ్వదు, రీజనల్ పార్ట్నర్స్తో కలిసి అని రాశారు. అంటే గల్ఫ్ దేశాలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఇరాన్ ఎకానమీని పూర్తిగా మార్చేయగలదు. సింపుల్గా చెప్పాలంటే 6th పాయింట్ అనేది ఈ ఒప్పందానికి అసలైన ఎకనామిక్ హార్ట్. సీజ్ ఫైర్ యుద్ధాన్ని ఆపితే ఈ డబ్బు ఇరాన్ని ఆర్థికంగా పుంజుకునేలా చేస్తుంది.